పాటకాలం ఉన్నది. ఇప్పుడు ఎలా వచ్చినాయి? దానికి అసలు పవర్స్ ఎలా వచ్చినాయి? చాలా టైం పాస్ అవుతుంది. రాష్ట్రంలో గురించి తెలుసుకున్నాం. అడ్డంకం ఓకే. మన స్టెప్స్ అయితే వచ్చేసి దీంట్లో ఉన్న పవర్ ఏంటంటే పాతకాలం ఏమేమి జరుగుతుందో అని చెప్తాడు. పాతకాలం ఏమేమి జరుగుతాయి అన్ని ఇది చెప్తాడు. అందుకే రప్పించిన రెస్పెక్ట్. అసలు పాతకాలంలో నీకు ఇంకా ఇండియాకి ఇంకా ఆ గన్కి అసలు ఎలా పవర్స్ వచ్చాయి? కనిపిస్తుంది నాకు. ఓకే గైస్, మనకు తెలిసింది స్టెప్స్ ఏమనుకుందంటే ఎప్పుడో పాఠకాలంలో ఒక గన్ ఒక ఇండియా ఉండేవంట. కానీ అసలు అప్పుడు ప్రాణమే ఉండకపో అంట వీటికి. కానీ ఒకరోజు నన్ను చంపడానికి ఆ దయ్యం చేస్తుంది కదా. అయితే ఆ రోజు పట్టుకుంది అంటే ఆ రోజు మనిషి అది దాని దగ్గర అది ఎక్కడెక్కడో పడిపోయాయంట. కానీ అనుకోకుండా ఒక రాక్షసు చేతికి వెళ్ళినాయి. అందుకే దాన్ని చాలా మంది చంపేశారు. చంపేయడం వల్ల అది ఆ రాక్షసు దగ్గరికి వెళ్ళి అవన్నీ గుంచుకొని దానికి పవర్స్ దానికి మాటలు ఇచ్చినాయి, దానికి బతికిచ్చినాయి. అందుకే ఇప్పుడు అది ఇంత పవర్స్ మారింది. కానీ తెలియని విషయం ఏంటంటే అదే పవర్స్ ఇచ్చి అవి కావాలని ఎందుకు మనతో కొట్లాడుతుంది అని అంటే అదన్నో స్పెక్ట్ ఆ పవర్స్ ఇప్పుడు దానికి చాలా అవసరం. మా ఓనర్ కన్నా ఎందుకంటే ఆ రాక్షసు ఉన్నారు కదా, ఆ రాక్షసులు ఇప్పుడు దాన్ని చంపేయడానికి చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉంటే అది రాక్షసులను చంపేస్తారని అనుకున్నాను. కానీ దాన్ని తగ్గనివ్వరు. ఎందుకంటే ఇప్పుడు దానికి తగ్గనిస్తే మన భూమి మీద పెద్ద విధ్వంసం జరుగుపోతుంది. ఎందుకంటే ఆ రాక్షసులు దీనికి చాలా పవర్స్ ఉంటాయి. అప్పుడు చాలా పెద్ద విధ్వంసం జరుగుతుంది. అందుకే నేను దానికి ఇయ్యలే. అందుకే నేను ఒక పని చేస్తాం అనుకుంటున్నాను. అవి 3 మన దగ్గర ఎలానో ఉన్నాయి. ఇంకా నాకు కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. అవి 3 దయ్యం ఇచ్చేసి దాన్ని ఏరొక చోటకి పంపించేస్తాం. ఏరొక చోటుకి మన పవర్స్తో దాన్ని ఆ రాక్షసులన్నీ చంపేస్తాం. ఇది అసలైన స్టోరీ. ఇప్పుడు నియా చెప్తాను. ఓ బింబూస్ నియా వాళ్ళు చెప్పింది కలుపుతాం. ఆ రాక్షసులు ఇయ్యరా? ఆ రాక్షసులు మనం చంపడానికి చూస్తున్నారా? నీకు ఒక మాట చెప్తున్నా. చెప్తే చాలా భయపడతావు. ఎందుకంటే భయపడవు. ఎందుకంటే నువ్వు చేసింది
పాతకాలంలో ఉన్నవన్నీ తెలుసు. ఈ పాతకాలం బొమ్మ కూడా తెలుసు. ఇప్పుడు నాకు ఒక సాయం కావాలి. అసలు మీకు పవర్స్ వచ్చినాయని అది పవర్స్ ఇచ్చిన దయ్యం. కానీ ఆ రాక్షసు మళ్ళా తిరిగి ఎందుకు వస్తున్నా మన భూమి మీదకి అది చెప్పు. ఎందుకు వస్తుందో తెలుసా? మనం దాన్ని శక్తులు అంటే దాన్ని శక్తివంతమైన వస్తువులను తీసుకున్నాం కదా, అవి తీసుకున్నామని వస్తున్నారు. ఒకవేళ ఆయనకి ఇవన్నీ తగ్గితే మన భూమిని పెట్టి విధ్వంసం చేస్తాడు. ఆయనకి తగ్గనియకుండా చూసుకోవాలి. దానికి ఇస్తే తీసుకుంటారు. ఆయనకి ఎంతకైనా మంచిది. మనం దగ్గర వెళ్తున్నాం. రాక్షసు గంటేసుకున్నాడు. తీసుకో ఎందుకు తీసినా పిచ్చండి. రాక్షసు నీ పవర్ ఇంటే నా పవర్ చూస్తే తట్టుకోలేవు. చచ్చిపోయా రాక్షసు. ఒకటే పప్పు ఇప్పుడు మనం ఒక చేయాలి. విట్రాలు కొన్ని పోస్తున్నాం. ఇంకొక ఆర్ట్ దయ్యం ఆ దయ్యానికి పట్టుకుని ఓకే రాక్షసుని చంపేసా. ఇంకా బాయ్ బాయ్ మళ్ళీ ఓకే అంటే బాయ్ బాయ్.